సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 39వ అధ్యాయము. హనుమంతుడు చెప్పిన మాటలు విన్న సీత హనుమతో ఇలా అంది: హనుమా, రాముడు జీవించి ఉన్నాడు అని చెప్పావు, కానీ రాముడు నా గురించి శోకిస్తున్నాడు అని చెప్పావు. రాముడు జీవించి ఉన్నందుకు సంతోషించాలో, నా గురించి శోకిస్తున్నందుకు దుఃఖించాలో అర్థం కావడం లేదు. మనిషికి ఎక్కువ సుఖం వచ్చినా ఎక్కువ దుఃఖం వచ్చినా తట్టుకోలేడు. అదే దైవలీల. ఆ దైవలీలను దాటడం ఎవరికీ శక్యం కాదు. మా ప్రమేయం లేకుండానే నేను, రాముడు, లక్ష్మణుడు ఎటువంటి కష్టములు పడుతున్నామో చూడు. అక్కడ రాముని శోకము, ఇక్కడ నా శోకము ఎప్పుడు అంతమవుతుందో కదా. రాముడు లంకకు వచ్చి రావణుని చంపి నా కష్టములను ఎప్పుడు తీరుస్తాడో కదా. రావణుడు నాకు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. అందులో 10 మాసములు గడిచిపోయినవి. ఇంక 2 మాసములు మాత్రమే మిగిలి ఉన్నవి. ఈ 2 మాసములలో రాముడు వచ్చి నన్ను రక్షించడం సాధ్యమా? హనుమా, నీవు వెళ్ళి రామునితో చెప్పు, నీ సీత కేవలం ఇంక 2 మాసములు మాత్రమే ప్రాణములతో ఉంటుందని చెప్పు. రావణుని తమ్ముడు విభీషణుడు అనువాడు సీతను రావణునికి ఇచ్చివేయి అని ఎంత చెప్పినా రావణుడు వినడం లేదు. నన్ను రామునికి అప్పగించుటకు రావణుడు ఎంత మాత్రమూ అంగీకరించడం లేదు. రావణునికి మృత్యు ఆసన్నమైంది. అందుకే ఈ ప్రకారం ప్రవర్తిస్తున్నాడు. ఓ హనుమా, రావణుని తమ్ముడైన విభీషణుని కుమార్తె నల అను పేరుగలది స్వయంగా నా వద్దకు వచ్చి ఈ విషయం చెప్పింది. హనుమంతుడా, నా ఈ ఆందోళన అర్ధరహితంగా తోస్తూ ఉంది. రాముడు తప్పకుండా వచ్చి నన్ను రక్షిస్తాడు అని నా అంతరాత్మ ఘోషిస్తూ ఉంది. నేను ఇక్కడ ఉన్నాను అని తెలిసిన తర్వాత రాముడు క్షణకాలం ఊరుకోడు. రామునిలో ఉత్సాహము, పరాక్రమము, పురుష ప్రయత్నము, బలము అన్నీ ఉన్నాయి. రాముడు తప్పకుండా వస్తాడు, నన్ను రక్షిస్తాడు. ఏ రాముడైతే జనస్థానంలో 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో చంపాడో ఆ రామునికి ఏ రాక్షసుడు భయపడడు? రాముడు ఎన్ని కష్టములు వచ్చినా ఓర్పుతో సహిస్తాడు. రాముడు ఎవరికి దేనికి భయపడడు. రాముడి పరాక్రమం గురించి, మనోధైర్యం గురించి నాకు బాగా తెలుసు అని ఉద్వేగంతో పలికింది సీత. ఆ మాటలు విన్న హనుమంతుడు సీతతో ఇలా అన్నాడు: అమ్మా సీతాదేవి, దీనికి ఇంత ఆలోచించాలా? రా అమ్మా, నా వీపు మీద కూర్చో. నిన్ను క్షణాలలో సముద్రము దాటించి రాముని వద్దకు చేరుస్తాను. నన్ను నమ్ము. అమ్మా సీత, నిన్నే కాదు, ఈ లంకను రావణునితో సహా పెకిలించి తీసుకుపోగలను. నాకు అంత శక్తి ఉంది. ముందు నిన్ను రాముని వద్దకు చేరుస్తాను. తరువాత రాముడు వచ్చి రావణుని సంహరిస్తాడు. రాముడు నిన్ను ఎప్పుడు చూస్తానా అని తహతహలాడుతున్నాడు. అందుకని నిన్ను ఇప్పుడే రాముని వద్దకు చేరుస్తాను. రా అమ్మా, వచ్చి నా వీపు మీద కూర్చో. మనము రాముని వద్దకు వెళదాము. ఆకాశ మార్గంలో ప్రయాణమే చేసి సముద్రమును దాటుదాము. ఈ లంకలో ఉన్న రాక్షసులెవరూ మనల్ని అనుసరించలేరు. ఆ భయం నీకు వద్దు. ఓ సీతాదేవి, నిన్ను రావణుడు ఏ ప్రకారంగా ఆకాశమార్గంలో ఇక్కడికి తీసుకుని వచ్చాడో అదే ప్రకారంగా నేను నిన్ను ఆకాశమార్గంలో కిష్కిందకు తీసుకుని వెళతాను అని అన్నాడు హనుమంతుడు. హనుమ మాటలు విని సీతకు ఆశ్చర్యము, సంతోషము, సందేహము ఒక్కసారిగా కలిగాయి. అంత దుఃఖంలో కూడా సీతకు నవ్వు వచ్చింది. హనుమతో ఇలా అంది: ఓ వానరుడా, నీవు నన్ను మోసుకుని సముద్రము దాటుతావా? 100 యోజనముల దూరము నన్ను ఎలా మోసుకుని పోగలవు అని అనుకుంటున్నావు? దీనిని బట్టి నువ్వు నిజంగా వానరుడు అని నిరూపణ అయింది అంటూ సీత చిన్న పిల్లి అంత ఆకారంలో ఉన్న హనుమంతుడిని తేరిపారా చూసి, ఇంత చిన్న శరీరం గల నీవు నన్ను 100 యోజనములు మోసుకుని పోయి సముద్రమును దాటించగలవా? నన్ను రాముని వద్దకు తీసుకుని పోగలవా? అలా అని నీవు ఎలా అనుకుంటున్నావు? ఇది నీకు సాధ్యమా కాదా అని కూడా నీకు తెలియదా అని పక్కున నవ్వింది సీత. హనుమంతుడు దీనిని తీరని అవమానంగా భావించాడు. ఈమెకు నా బలము, శక్తి, నా మాయారూపము తెలియవు. ఇప్పుడు నేను నా శక్తి ఏమిటో చూపించి ఈమెను నమ్మిస్తాను అని మనసులో అనుకున్నాడు హనుమంతుడు. వెంటనే లేచి నిలబడ్డాడు. తన నిజస్వరూపంను సీతకు చూపించాడు. నేల మీద నిలబడి అలా ఆకాశంలోకి పెరిగిపోతున్నాడు. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. నేల మీద కాళ్ళు, ఆకాశంలో తల, మేరు పర్వతము మాదిరి ప్రకాశిస్తూ ఉన్నాడు హనుమంతుడు. తల పైకెత్తి చూస్తున్న సీతతో ఇలా అన్నాడు హనుమంతుడు: అమ్మా సీత, ఇప్పుడు తెలిసిందా నాకు ఈ లంకనే పెకిలించుకుపోగల శక్తి ఉందని? కాబట్టి నీ మనసులో ఉన్న సందేహమును వదిలిపెట్టి వచ్చి నా వీపు మీద కూర్చో. నేను క్షణంలో రాముని చెంతకు చేరుస్తాను అని అన్నాడు హనుమంతుడు. భూమి ఆకాశాలు ఒకటిగా వెలుగొందుతున్న వాయుపుత్రుడు హనుమంతుడిని చూసి సీత ఇలా అంది: ఓ వాయుపుత్ర హనుమా,
నీ బలము, పరాక్రమము, నీ శక్తి, నీ గమనవేగము అన్నీ నాకు పూర్తిగా తెలిసాయి. నీ వంటి వాడికి కాక మరొకడికి ఈ సముద్రము దాటడం సాధ్యమా? ఏదో స్త్రీ చాపల్యం వలన అలా అన్నానే కాని నీవు నన్ను నీ వీపు మీద మోసుకుని పోయి రాముని వద్దకు చేరుస్తావు అని నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనము రామకార్యము ఎలా నిర్వర్తించాలా అని ఆలోచించాలి. నేను నీతో రావడం అంత మంచి పని కాదు. నీవు వాయువేగంతో పోగలవు, కానీ నీ వేగమును తట్టుకొని నీ వీపు మీద కూర్చునే శక్తి నాకు లేదు కదా. నీవు వాయువేగంతో పోతుంటే నీ వీపు మీద ఉన్న నేను ఆ వేగమును తట్టుకోలేక కళ్ళు తిరిగి సముద్రంలో పడిపోతానేమోనని భయంగా ఉంది. అలా పడిపోయినప్పుడు నేను సముద్రంలో ఉన్న జలచరములకు ఆహారం అవుతాను కదా. అదీ కాకుండా నువ్వు నన్ను తీసుకుని పోతుంటే రాక్షసులు నిన్ను వెంబడిస్తారు కదా. రాక్షసులు నిన్ను నన్ను ఆయుధములతో చుట్టుముట్టినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే కాకుండా నీవు నన్ను కూడా రక్షించవలసి ఉంటుంది. నువ్వు ఆకాశంలో క్రూరులైన రాక్షసులతో యుద్ధం చేయవలసి ఉంటుంది. అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటావా, నీ వీపు మీద ఉన్న నన్ను కూడా రక్షిస్తావా? నిన్ను నువ్వు రక్షించుకుంటూ నన్ను కూడా రక్షిస్తూ సముద్రం మీద ఎలా ప్రయాణం చేస్తావు? కష్టం కదా. అంతేకాదు, నువ్వు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే నేను నీ వీపు మీద నుండి కింద పడిపోయే అవకాశం ఉంది కదా. ఆ సమయంలో రాక్షసులు తిరిగి నన్ను పట్టుకుని రావణుని వద్దకు చేరుస్తారు, లేదా కసికొద్దీ దారిలోనే నన్ను చంపేస్తారు, లేదా నన్ను తీసుకుని పోయి మీకు ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో దాచిపెడతారు. అప్పుడు నేను ఎక్కడున్నది మీకు తెలియడం చాలా కష్టం కదా. అదీ కాకుండా నువ్వు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వే జయించవచ్చు, లేక రాక్షసులు జయించవచ్చు. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు కదా. అట్టి పరిస్థితుల్లో నన్ను రాముని వద్దకు చేర్చడమన్న నీ ప్రయత్నం సఫలం కాదు. నువ్వు లంకలో ఉన్న రాక్షసులందర్నీ సంహరిస్తావని నాకు తెలుసు. నువ్వే అందరూ రాక్షసుల్ని చంపేస్తే రాముని పరాక్రమమునకు కీర్తికి ముప్పు వాటిల్లుతుంది కదా. ఇవన్నీ ఆలోచిస్తే నేను నీతో రావడం అంత మంచి పని కాదు. కాబట్టి రాముడు వచ్చి రావణునితో యుద్ధం చేసి రావణునిని సంహరించి నన్ను తీసుకుని పోవడమే మంచి పద్ధతి. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరులు వీరి జీవితాలు నా మీదనే ఆధారపడి ఉన్నాయి. నేను కనుక దారి మధ్యలో సముద్రంలో పడి చనిపోతే, లేక మరలా రాక్షసుల చేతిలో పడితే వీరందరూ ప్రాణత్యాగం చేసే అవకాశం ఉంది కదా. అదీ కాకుండా నేను మొదటి నుండి పతివ్రతా ధర్మమును అనుసరిస్తున్నాను. అందుకని నేను పరపురుషుని శరీరమును తాకను. నన్ను తీసుకుని వచ్చినప్పుడు రావణుని శరీర స్పర్శ నాకు తగిలింది కదా అని నీకు సందేహం రావచ్చు. రావణుడు నన్ను బలాత్కారంగా తీసుకుని వస్తున్నప్పుడు నేను అశక్తురాలిని, నిస్సహాయరాలిని. నన్ను నేను రక్షించుకునే పరిస్థితుల్లో లేను. నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేను బాధ్యురాలిని కాను కదా. కాబట్టి రాముడు సైన్య సమేతముగా వచ్చి నన్ను తీసుకుని వెళ్ళడమే యుక్తము అని నా అభిప్రాయము. రాముడు తప్పకుండా రావణునితో యుద్ధము చేసి గెలుస్తాడు. రాముని బలపరాక్రమములు నాకు తెలుసు. దేవ, దానవ, గంధర్వ, నాగ రాక్షసులు ఎవరూ రాముడిని ఎదిరించి నిలవలేరు. రామలక్ష్మణులు ధనుస్సులు ధరించి యుద్ధరంగంలో నిలబడితే వారిని ఎదిరించడం సాక్షాత్తు ఆ దేవేంద్రునికే సాధ్యము కాదు. కాబట్టి నీవు పోయి రామునితో నా ఉనికిని గురించి చెప్పి వారిని ఇక్కడికి తీసుకునిరా. రాముని మనస్సుకు నా మనస్సుకు సంతోషమును కలిగించు అని సీత హనుమంతునికి నచ్చజెప్పింది. శ్రీమద్ రామాయణం సుందరకాండ 39వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.